గౌరవ సభ్యులు శ్రీమతి కోవలక్ష్మి గారు. నమస్కారం అధ్యక్ష. ఈరోజు ఏదైతే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లకు మరి పెండింగ్ బిల్లు చెల్లింపుకు మరి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష ఏదైతే గ్రామ పంచాయతీ, మన మండల పరిషత్, జిల్లా పరిషత్ మరి ఏవైతే నిధులు ఉన్నాయో మరి ఆ రోజు నుంచి ఇప్పుడు దాదాపు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మరి ఇప్పటి వరకు సంవత్సరం పూర్తి అయిపోయింది. మరి ఇప్పటి వరకు కూడా పెండింగ్ బిల్స్ ఇవ్వకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు సర్పంచ్లు అందరూ కూడాను, ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ అధ్యక్ష. మరి పెండింగ్ బిల్స్ ఇవ్వాలనేసి మరి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కానివ్వండి, మరి తర్వాత ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు, తర్వాత జెడ్పీటీసీ ఫోరమ్స్ అధ్యక్షులు కూడా మరి గౌరవ మరి పంచాయతీరాజ్ మంత్రివర్లకు మరి ఆ రోజు వచ్చి మరి వారు కూడా మరి కలవడం జరిగింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో చేశారు, మరి వాళ్ళే ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మరి మేడం గారు కూడా, మరి సీతక్క గారు మంత్రి వారు కూడా మరి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. తప్పకుండా గత ప్రభుత్వంలో ఉన్న బిల్స్ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అధ్యక్ష. కాబట్టి మరి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మరి గత ప్రభుత్వం చేశారు, వాళ్ళు ఇవ్వాలంటే గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా అధ్యక్ష, ఉంటే గిట్ట ఖచ్చితంగా ఇస్తుండే. కాబట్టి ఈరోజు మీరు ఈ బిల్స్ అనేది ఇంకా మన ఊరు మనబడి బిల్స్ కూడా అట్లనే పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఇవైతే గ్రామ పంచాయతీ మన పెండింగ్ బిల్స్లో అధ్యక్ష ఏదైతే మన బిల్స్లో మరి ఖచ్చితంగా మరి ఇవాళ గౌరవ వేతనాలు కూడా జెడ్పీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ, సర్పంచ్లకు కూడా మరి గౌరవ వేతనాలు కూడా పెండింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా మీరు పూర్తిగా చెల్లించాలని ఈ సందర్భంగా మీ ద్వారా మరి గౌరవ మంత్రివర్యులు కోరుతున్నాం అధ్యక్ష. మరి తొందరలోనే ఈ బిల్స్ అన్ని కూడా పూర్తిగా ఇవ్వాలని కోరుతూ, ఇంకోటి అధ్యక్ష ఏదైతే మరి ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్ ఇంకా కూడా మీరు ఎలక్షన్ పెట్టలేక పెండింగ్ ఉంది అధ్యక్ష. మరి ఏవైతే మన సర్పంచ్లు వాళ్ళ పదవి కాలం పూర్తి అయిన తర్వాత మరి ఇప్పటి వరకు వాళ్ళకి గ్రామాలలో పంచాయత్ సెక్రటరీలు మరి మొన్న నియమించారు, మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళు బిల్స్ పెట్టారు, మళ్ళీ ఆ పంచాయత్ సెక్రటరీ మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినారు, మళ్ళీ ఇంకో పంచాయత్ సెక్రటరీ వచ్చారు. మరి ఏ విధంగా ఎట్లా బిల్స్ ఇస్తారు అధ్యక్ష? ఏదేమైనా కూడా గ్రామ పంచాయతీలకు పూర్తిగా మరి మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు మరి పెండింగ్ బిల్స్ పూర్తిగా చెల్లించాలని, తొందరలో చెల్లించాలని ఈ సందర్భంగా మరి మీకు ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు మరి పూర్తిగా బిల్స్ చెల్లించాలని కోరుతూ ముగిస్తున్నాను. గౌరవ సభ్యులు రాజేందర్ రెడ్డి గారు. అరే ఎటెటో పోయింది, ఇది 0 అవర్ కాదు కదా అన్న, 0 అవర్ కాదు, ఏదైనా కొంచెం అటు ఇటు మాట్లాడడానికి. అధ్యక్ష, సర్పంచ్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి హరీష్ రావు గారు, అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, కోవలక్ష్మి గారు, నాయన రాజేందర్ రెడ్డి గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది సార్. వారు చెప్పినటువంటి వివిధ అంశాలను చూస్తే, మేము వచ్చిన తర్వాత సర్పంచులు ఫిబ్రవరి నెలలో వాళ్ళ కాలం అయిపోయింది సార్. అప్పటి తర్వాత మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసి మరి మేమెంతో మాకంత రిజర్వేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ జరగకపోవడం మూలంగా కొద్దిగా గ్రామాలలో కొన్ని సమస్యలు అయితే ఉన్నమాట వాస్తవం. అయితే ఈ వచ్చినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు. అయితే ఇవి లాస్ట్ ఏదో 1-2 ఇయర్స్ నుంచి కాదు సార్, 2014 నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది పెండింగ్ బిల్స్. నా దగ్గర ఉన్నాయి, కావాలంటే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వీరి హయాంలో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు. వారు ఇంత బాధపడుతున్నారు. మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్నీ క్లియర్ అయ్యేటి. మేము వచ్చినాక సర్పంచ్లు లేరు, సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు. అయినా కూడా సార్ మా ప్రభుత్వంలో మరి ఇప్పటి వరకు జీపీల కోసం 740 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ కింద కూడా గతంలో జరిగినటువంటి పనులలో 450 కోట్లు రిలీజ్ చేసినాం. ఇంకా కొంత పెండింగ్ ఉన్నది వాస్తవం. కాకపోతే వీళ్ళ హయాంలో చేసిన వాళ్ళందరి దాదాపుగా
ఎన్ఆర్ఈ చేసి మేము కూడా క్లియర్ చేయడం జరిగింది సార్. అట్లనే ఎలక్షన్స్ జరగకపోవడము ఇతరత్రతోటి ఆ నిధులు కొంత గ్రామ అభివృద్ధి కోసం రిలీజ్ చేయలేకపోయినాం. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు సార్, అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంది. అదేవిధంగా మన ఊరు మన బడి కింద కూడా మన వాళ్ళు మాట్లాడారు. 1100 కోట్ల రూపాయల పనులను గత ప్రభుత్వం చేస్తే మరి అవి 800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి మాట కూడా వాస్తవం. ఇప్పుడు మేము అమ్మ ఆదర్శ పాఠశాలలతోటి పనులు చేయించడం జరుగుతూ ఉంది సార్. కాబట్టి ఈరోజు మరి మా కోవలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు అన్నట్టుగా మేము చెల్లించమనలేదు, చెల్లిస్తాము. మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం పెండింగ్ బిల్లులు, అప్పులు, ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం, కొద్దిగా టైం అడుగుతున్నాం. కానీ మేము చెల్లించలేదు అని అనలేదు. సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్. మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు, అందరి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో, చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మీ తరఫున కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. నమస్తే. క్వశ్చన్ నెంబర్ 566. స్పీకర్ గారితో సవినయంగా మనవి చేసేది ఏంటంటే, సభ నడుపుతున్న తీరు పట్ల నా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నా. ఫస్ట్ క్వశ్చన్లో నేను